బ్రేకింగ్ చూస్తున్నాం. నీటి కలకలం కొనసాగుతున్న వేళ ఇక ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 18 నిర్వహించిన యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దు చేసింది. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పిహెచ్డీల్లో ప్రవేశాల కోసం జరిగే పరీక్షలను మళ్ళీ నిర్వహించాలని నిర్ణయించింది. యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు యూజీసీ నిర్ధారణకు రావడంతో ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో పారదర్శకత కాపాడడం కోసం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఇక ఈ పరీక్షలో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. కాగా మంగళవారం దేశవ్యాప్తంగా 1205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు దాదాపుగా 9 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరోవైపు మెడికల్ ఎంట్రన్స్ టెస్టు నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై వస్తున్న ఆరోపణలపై కూడా కేంద్రం స్పందించింది. సమయం కోల్పోయిన విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. పాట్నాలో నీట్ అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించింది. ప్రాథమిక ఆధారాల మేరకు నీట్లో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చాయని బీహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. నీటి కలకలం కొనసాగుతున్న వేళ ఇక ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 18 నిర్వహించిన యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దు చేసింది. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పిహెచ్డీలో ప్రవేశాల కోసం జరిగే ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు యూజీసీ నిర్ధారణకు రావడంతో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో పారదర్శకత కాపాడుకోవడం కోసమే ఇక ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఈ పరీక్షలో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. కాగా మంగళవారం దేశవ్యాప్తంగా 1205 సెంటర్లో జరిగిన ఈ పరీక్షకు దాదాపుగా 9 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరోవైపు మెడికల్ ఎంట్రన్స్ టెస్టు నీటి పరీక్ష పేపర్ లీకేజీపై కూడా వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. సమయం కోల్పోయిన విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. పాట్నాలో నీట్ అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించింది. ప్రాథమిక ఆధారాల మేరకు నీట్లో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చామని బీహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.